షర్మిల గారి కుమారుడి ఎంగేజ్‌మెంట్‌లో జగన్ గారికి అవమానం చేశారు. ఆయన సరిగ్గా ఎదుర్కోలే. అంటే ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు. లేదంటే కామెంట్స్ పెట్టారు. బాధను వెలిబుచ్చారు. ఇదే నా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ అని చెప్పి. ఇప్పుడు 17వ తారీఖు పెళ్లి. సో జగన్ గారు వస్తారంటారా? చెల్లి ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు. సో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనుషులు. మనసా వాచా కర్మణ నియ్యత్తోడు బతికేటోళ్ళు. నా కొడుకు పెళ్లి పత్రిక ఎన్నికోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. రాఘవన్న ఏమనుకోవద్దే, నేను అదే రోజు పెళ్లి రోజే వర్షకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది, నాకు చాలా ముఖ్యం, దానికంటే ముందు ఉంటుంది చూడు రాఘవన్న, అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు, దానికి నేను వస్తా. సరే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో నా పెద్ద కొడుకుని పెళ్లి కొడుకు చేస్తే విజయమ్మ గారు, జగన్ గారు వచ్చి ఒక 4 గంటల నుండి లంచ్ చేసిపోయాను. ఆయన మానవతావాది. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు నాదో గృహప్రవేశం ఉండే 10 రోజుల ముందు చెప్పిన విజయమ్మ గారికి, రాజశేఖర్ అన్నకు, షర్మిలమ్మకు, జగన్ గారికి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి, ఆయన భార్యకు బట్టల కాడికి వెళ్ళి తీసుకొచ్చినది. ఆ రోజు రాజశేఖర్ అన్నకు వారెంట్ ఇష్యూ అయింది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక రాజకీయ కేసులో కడపల. రాఘవా నేను పోతున్నా, నువ్వు ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోకు, ఒక 1 వీక్ లోపల నీ ఇంటికి వస్తాను. వచ్చి ఒక 8 గంటలు మా ఇంట్లో జగన్ గారితో సహా. వాళ్ళు గటువంటోళ్ళు. గౌరవం ఎక్కడుంటుందో, ప్రేమలు ఎక్కడుంటాయో, ఆప్యాయతలు ఎక్కడుంటాయో అక్కడికి వస్తారు వాళ్ళు. ఈడ రక్త సంబంధం. తండ్రి లేకున్నా మేనమామ ఉండాలంటాడు. పిల్లల మనసులను చెదరగొట్టేటోడు కాదు. మొన్న అవకాశం ఉంది, వచ్చేటు. గౌరవించిరా, గౌరవియలేదా, టీవీలు చూసినాయి, ఛానళ్ళు చూసినాయి, యావత్తు ప్రపంచం చూసింది. నువ్వేంది, నీ యాటిట్యూడ్ ఏంది, నీ బిహేవియర్ ఏంది, నీ పద్ధతి ఏంది, చిన్నతనమా పెద్దతనమా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. అటువంటి నాయకుడు ఆయన. మీరు గౌరవించినా, నువ్వు గౌరవించినా, ఎవరు గౌరవించినా పెద్ద ఫరక్ పడదు, గౌరవించకుండా పెద్ద ఫరక్ పడదు ఆయన. కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు, అవకాశం లేకపోతే పెళ్ళైన తర్వాత ఆశీర్వదిస్తాడు. మేనమామ. మనము ఒక భార్యను అంత అవమానాల మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తే అది కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా, మనం ఒక భార్యను చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయిని, మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం. 10 సంబంధాలు చూస్తాం, 15 సంబంధాలు చూస్తాం, అందులో ఎవరినో ఒకరిని ఏరికోరి చేసుకుంటాం. ఒక 2-3 స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం, బాగాలేకపోతే ఇంకో స్నేహితుని చేసుకుంటాం. కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది నేను నిర్ణయం చేసేది కాదు, అది భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అటువంటి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన. ఈమె ఆలోచన చేయాలి, చేయకపోతే ఆమె కర్మ. రైట్.